ఈ రోజుల్లో మంచి సినిమాలు తీస్తే ఎవరు చూస్తారు? నిర్మాతలకు నష్టాలు, హీరోలకు ఫ్లాపులు తప్ప ఇంకొకటి ఉండదు కదా. అందుకే అందరూ రొటీన్ కథల వైపు వెళ్తున్నారని చాలా రోజులుగా ఇండస్ట్రీలో ఒక ప్రచారం జరుగుతుంది. నిజానికి ఇది ఇప్పటి ప్రచారం కాదు. 16 ఏళ్ల కింద రవితేజతో పూరి జగన్నాథ్ నేనింతే అనే సినిమా తీశాడు. మంచి సినిమాలు తీస్తే ఈ రోజుల్లో ఎవడు చూస్తాడు అని ఆ సినిమాలో ఒక డైలాగ్ రాశాడు పూరి. దానికి ఆన్సర్ కూడా ఆయనే ఇచ్చాడు. మంచి సినిమాలు తీస్తే మేము చూడమా? మేము చూడకుండానే శంకరాభరణం సూపర్ హిట్ అయిందా? మీకు సినిమాలు చేయడం చేతగాక ఆడియన్స్ని ఎందుకు అంటున్నారు అనేది నేనింతే సినిమాలో చాలా క్లారిటీగా చెప్పాడు పూరి. ఇప్పటికీ ఈ పరిస్థితులు మారలేదు. నిజంగా ఒక మంచి సినిమా వస్తే ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి సిద్ధంగానే ఉన్నారు. కానీ అవి తీయడానికి మన దర్శకులు సిద్ధంగా ఉన్నారా అనే అనుమానాలు ఎక్కువగా వస్తున్నాయి. కావాలంటే చూడండి, ఈ సంవత్సరం కోర్ట్ అనే సినిమా, చిన్న సినిమా, ఎలాంటి స్టార్ కాస్ట్ లేకుండా సూపర్ డూపర్ హిట్ అయింది. అందులో ఒక మంచి సందేశం తప్ప ఇంకేమీ లేదు. అలాగే 2 ఏళ్ల కింద వచ్చిన బలగం సినిమా అంత పెద్ద విజయం ఎందుకు సాధించిందంటే అందులో ఒక మంచి విషయం ఉంది కాబట్టి. కుటుంబం మొత్తం కలిసి ఉండాలి అనే అద్భుతమైన మెసేజ్ ఆ సినిమా నుంచి ప్రేక్షకులు తీసుకున్నారు కాబట్టే దాన్ని అంత బాగా ఆదరించారు. అలాగే తమిళంలో ఈ మధ్య కాలంలో టూరిస్ట్ ఫ్యామిలీ అని ఒక సినిమా వచ్చింది. దీని గురించి సోషల్ మీడియాలో చాలా మంది తెలుసుకునే ఉంటారు. శ్రీలంక నుంచి ఇండియాకు వలస వచ్చిన ఒక కుటుంబం ఒక కాలనీకి వచ్చిన తర్వాత తమ మంచితనంతో అందరినీ ఎలా తమ వైపు తిప్పుకున్నారు అనేది ఈ సినిమా కథ. ఇందులో హీరో క్యారెక్టరైజేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక మనిషి ఎలా ఉండాలి అనేది ఈ సినిమా చెప్తుంది. 8 కోట్లతో తీసిన ఈ సినిమాకు 80 కోట్లు వచ్చాయి. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తున్న కుబేరా సినిమాలో కూడా ఉన్నది ఒక మంచి సందేశమే. క్రైమ్ థ్రిల్లర్ లా కనిపిస్తున్నా కూడా లోపల శేఖర్ కమ్ముల తాలూకు మానవత్వ విలువలు బాగానే ఉన్నాయి. హైలీ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా వచ్చింది కుబేరా. చాలా రోజుల నుండి ఒక మంచి సినిమా చూడాలని వెయిట్ చేస్తున్న అభిమానులకు, ప్రేక్షకులకు సరైన సమయంలో వచ్చిన సినిమా కుబేరా. అందుకే అందులో డాన్స్లు ఉన్నాయా, పాటలు ఉన్నాయా అని చూడకుండా ఒక మంచి కథకు కనెక్ట్ అవుతున్నారు. ఈ రోజు కూడా హృదయాన్ని తాకే ఒక కథ చెప్పాలి అనుకుంటే ప్రేక్షకులు చూడడానికి సిద్ధంగానే ఉన్నారు. అది తీయడానికి దర్శకులు, చేయడానికి హీరోలు సిద్ధంగా లేరంతే. అభిమానించిన రోజు ఇండస్ట్రీ మొత్తం మారిపోతుంది.